మన వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుదాం. ఒక్క నిమిషం. మనం ఎవరో తెలుసండి? పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొందుటకు పిలవబడిన పరిశుద్ధులం. పరలోక సంబంధమైన పిలుపు మంది. లోకంలో కొన్ని కార్యక్రమాలకు పిలుపులు ఉంటాయి. పెళ్లి పిలుపు, గృహప్రవేశ కార్యక్రమానికి పిలుపు, ఇంకా ఏమేమిటికి పిలుస్తారు? బర్త్డేకి పిలుపులు, భార్య డేకి పిలుపులు, యానివర్సరీకి, ఎన్నో పిలుపులు ఉంటాయి. పిలవకుండా ఎవరు వెళ్ళవచ్చుమా? పిలవకపోతే నాకు చెప్పలేదుగా నేను రానులే అంట. పిలుపు, పిలవబట్టం అనేది హానరింగ్. పిలవటమే హానరింగ్, గౌరవించటం. మరి దేవుడు కూడా నేను గౌరవిస్తున్నాడు. దేనికి? పరలోక సంబంధమైన పిలుపు. ఆమె మనం దేనికి పిలువబడుతున్నాం? పరలోక రాజ్యములో నీవు ఉండటానికి నీవు పిలువబడ్డావు. ఆమె దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ప్రయాసపడుతున్న, పాప భారాన్ని మోసుకుంటున్న జనుల్లోంచి, వాళ్ళలోంచి దేవుడు సెలెక్ట్ చేసుకుని నిన్ను పిలిచాడు ఇక్కడికి. ఆమె దేవుడట ఆయనకి ఇష్టమైన వారిని పిలవగా ఆయన యొద్దకు వారు వచ్చారట. ఆమె ఎక్కడుంది ఈ మాట? మార్కు సువార్త 3వ అధ్యాయం. తెలిస్తే చదవండి. మార్కు సువార్త 3:13. అందరూ బైబిల్ గమనించాల. ఆయన కొండెక్కట తనకు ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకి వచ్చిరి. ఆమె తనకిష్టమైన వాళ్ళని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఎందుకు? వారు ఆయనతో ఉండుటకు. చాలు తర్వాత వేరే మాట్లాడు. వారు ఆయనతో ఉండుటకు. ఏంటన్నారా? సహవాసం. తనకిష్టమైన వాళ్ళని పిలుస్తున్నాడు. పిలవబడినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆయనతో ఉండాలి. వారు పేతురు యోహానుల ధైర్యం చూసి అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యం. అపోస్తుల కార్యాల గ్రంథం 4:13 చదువుతున్నారు, గమనించాలి. వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వాళ్ళకి చదువు లేదు కదా, ఎక్కడిది ధైర్యం అని ప్రజలు అనుకుంటున్నప్పుడు గ్రహించి ఆశ్చర్యపడి ఆమె యేసుతో కూడా ఉంటే ఏం జరుగుద్దంటే వారికి ధైర్యం కలుగుతుంది. విన్నారా? చదువు వల్ల కలిగే ధైర్యం కంటే, లోక జ్ఞానాన్ని బట్టి కలిగే ధైర్యం కంటే ధైర్యం. ఈరోజున మనిషికి సమస్యలు లేనివాడు ఎవరు లేడు. ఏంటన్నారా? అంబానీ మొదలుకుని అడుక్కునేవాడు వరకు. ఇప్పుడు అడుక్కునే వాళ్ళకి పెద్ద సమస్య అని తెలుసా? ఇట్లాంటివి తెలియదు మీకు. డబ్బులు ఎవరు అడుక్కునే వాళ్ళకి వేయకూడదట. ఏం వేయాలంటే వాళ్ళకి ఇట్లాంటివి వినరండి మీరు. అదే వచ్చింది, అందుకే చెప్పాలి మీకు. కేంద్ర గవర్నమెంట్ నుంచి ఒక కొత్త రూల్ పాస్ అవుతుంది అన్అఫీషియల్గా. అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే వాళ్ళు ఉద్యోగస్తులు కంటే కోటీశ్వరులు అయిపోతున్నారు. అడుక్కునే వాళ్ళ మీద కూడా అసూయే ప్రభుత్వాలకి. చిప్పాడు ఏంటి దౌర్భాగ్యం! అడుక్కునేవాడి మీద కూడా అలాకేనండి గవర్నమెంట్కి. పాపం వాళ్ళే సిగ్గు తప్పి అడుక్కుంటున్నారు కదా. ఇచ్చేవాడు ఇస్తాడు, లేనివాడు లేడు. అనే తిట్టినా అన్న వాళ్ళు బాధలు వాళ్ళు పడుతున్నారు. వాళ్ళని వదిలిపెడతలేదు, తాగుబోతోళ్ళని వదిలిపెడతలేదు. వింటున్నారా? ట్యాక్స్ కట్టేవాడికి వదిలిపెడతలేదు. ఏమండి? ఐటీ వాడిని వదిలిపెడతలేదు, అడుక్కునేవాడిని వదిలిపెడతలేదు. గవర్నమెంట్ ఇది.
మనుషుల గవర్నమెంట్లు ఇలాగే ఉంటాయి. మనం ఎవరి గవర్నమెంట్లో ఉన్నాం? హెవెన్లీ గవర్నమెంట్. ఆమె ఆమె పిల్లరా, లేటెస్ట్ విషయం ఏంటంటే అడుక్కున్న వాళ్ళకి డబ్బులు వేయొద్దు, వాళ్ళకి కావాల్సిన భోజనం వాటర్ బాటిల్ ఇవ్వండి చాలా అంటున్నారు. వాళ్ళు మాత్రం ఎన్ని ప్యాకెట్లు తింటారు పాపం. అట్లాగట పేదోళ్ళట అడుక్కునే వాళ్ళు తగ్గిపోతారట. వాళ్ళ అంచనాలు అలాగుంటాయి. అడుక్కునేవాడు మొదలుకుని అంబానీ వారికి పాపం మొన్న పెళ్లి చేశారు కానీ ఏమన్నా ఆనందం ఉందా? పాపం. విన్నారండి? ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. ధైర్యం లేదండి. మనుషులకు ధైర్యం లేదు. ఎవడి బాధ. అయితే పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయనతో ఇష్టమైన వాళ్ళు. మనం అంతా ఎవరమండి? ఆ మాటలను బట్టి గ్రహించాలా? మనం అందరం దేవునికి కష్టంగా ఉందా? చెప్పరే. ఇష్టమైన వాళ్ళు. ఆమె తల్లి కూడా కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఉంటారు. తండ్రికేమో పెద్ద కొడుకు, తల్లికేమో చిన్న కొడుకు, తండ్రికేమో పెద్ద కూతురు, తల్లికేమో ఎక్కడ ఎందుకు తేడా వస్తుంది? అంతే అదంతే. ఇష్టమైన వాళ్ళు దేవునికి ఇష్టలున్నట. ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చారు. ఎందుకు? వారు ఆయనతో ఉండటానికి. ఎందుకు పిలువబడుతున్నామండి? చెప్పాలి, అందరూ మాట్లాడాలి. మన ఆయనతో ఉండటానికి. ఎప్పుడు దేవుని ధ్యాస తప్ప మరొక ధ్యాస ఉండకూడదు. దైవ ధ్యానం, దైవ చింతన నీకున్నట్లయితే నీవు అన్ని విషయాల్లో ధైర్యముగా ఉండగలుగుతావు. వింటున్నారండి? దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలంటే రేపటి గురించి ఆలోచన ఉండకూడదు. దేవుడు చూసుకుంటాడులే. తిండి లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలున్నా నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యం ఎవరి నుంచి వస్తుంది? వారు యేసుతో కూడా ఉండిరి. ఆమె పేతురు యోహానులు అప్పుడు పరిస్థితి వేరు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నిండుకున్నారో, ఆత్మ నడిపింపులో ఉన్నారో, వాళ్ళను చూసిన వాళ్ళు, వీళ్ళు చెప్పుకోవట్లేదు, చూసిన వాళ్ళు గుర్తుపట్టి అంటారు, వీళ్ళకి ఇంత సామర్థ్యం ఎక్కడిది, ఇంత ధైర్యం ఎక్కడిది, వీళ్ళకి విద్య లేని పామర్లు కదా, వీళ్ళకి ఇంత పాండిత్యం, ఇంత నాలెడ్జ్ ఎక్కడిది వీళ్ళకి అని చెప్పి వాళ్ళని చూసిన వాళ్ళు ఆశ్చర్యపడిపోతూ గుర్తుపట్టారు. వీళ్ళకి ఎక్కడిదంటే ధైర్యం, ఎక్కడిది జ్ఞానం అంటే వారు యేసుతో కూడా ఉన్నవాళ్ళు. ఆమె యేసుతో కూడా ఉన్నవాళ్ళు ధైర్యంగా ఉంటారండి. యేసుతో కూడా ఉండుటకు పిలువబడిన వాళ్ళు కొన్ని మాటలు చెప్తాను వినండి. మనము పిలువబడిన ప్రజలం. ఏ పిలిపిది? పరలోక సంబంధమైన ఆమె అక్కడికి వెళ్దాం. ఎబ్రి 3వ అధ్యాయం 1వ మాట అదే. ఆమె పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొందుటకు ఆమె పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొందిన పరిశుద్ధ సహోదరులారు. ఏ సహోదరులు వీళ్ళు? పరిశుద్ధ సహోదరులు. ఎప్పుడు పరిశుద్ధపరచబడ్డం? పెళ్ళిళ్ళు భలే పాట పాడతారండి. మరి మిగతా అప్పుడు ఎందుకు పాడరు నాకు అర్థం కాదు. ఏ పాట? ఆ నలిగేసినప్పుడు వాళ్ళు నలగొట్టి వీళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళు తోమి మొత్తానికి నల్ల పిల్లని కాస్తా తెల్లటి పిల్లలాగా పెళ్లి నాటికి సిద్ధపరిచేసి మళ్ళీ అక్కడ పాడతారు అదే పాట. ఏ పాట? పరిశుద్ధ. అది ఆయనకి తగిన మాటే, తప్పులేదు. మనకెక్కడదా మాట? ఎలా వచ్చింది అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు రక్తాన్ని నమ్ముతాడో, యేసయ్యని రక్షకుడిగా అంగీకరిస్తాడో, యేసు రక్తం చేత ఏ వ్యక్తి అయితే కడగబడతాడో ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు. ఆమె మనిషిలో ఉన్న దోషములన్నీ కూడా యేసు రక్తం చేత వాషౌట్ అయిపోతాయి. ఆమె అప్పుడు అతను పరిశుద్ధుడుగా మార్పు చెందుతాడు. అందుకే యేసయ్య రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరికి ఆయన పెట్టే పేరేంటంటే, ప్రతి ఒక్కరిని ఆయన పరిశుద్ధులని పిలుస్తాడు.
పేతురు గారు కూడా తన పత్రికలు అదే రాస్తూ అంటాడు, పరిశుద్ధులుగా ఉండుటకు. మొదటి అధ్యాయం, మొదటి పత్రిక, మొదటి వాక్యం. ముందుకెళ్ళిపోమ్మా. పరిశుద్ధులుగా అక్కనిచ్చదు, కొంచెం ముందుకెళ్ళు. అనగా అక్కనిచ్చి సారీ మా కొరింథీ మొదటి పత్రిక, మొదటి కొరింథీ పత్రిక, మొదటి అధ్యాయం, రెండో వాక్యం చదువుతున్నాను. కొరింథీ మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, రెండో వాక్యం. కొరింథీలో ఉన్న దేవుని సంఘం, బాగా వినాలి. మనమందరం ఎవరు విన్నారా? హెబ్రోను కాదు, ఇంకోటి కాదు. ఇవన్నీ కూడా ఎవరి సంఘం? ఇది దేవుని సంఘం. ఎవరైతే యేసు రక్తం చేత కడగబడి నమ్మి బాప్తిసం ద్వారా సంఘంలో చేర్చబడతారో వాళ్ళని దైవజనుడు ఏమని సంబోధిస్తున్నాడంటే, కొరింథీలో ఉన్న దేవుని సంఘం అనగా అది క్రీస్తు యేసు నందు, అనగా యేసయ్య రక్తం చేత కడగబడటం ద్వారా మనం ఏమవుతున్నాం? ట్రాన్స్ఫార్మ్. విన్నారా? ట్రాన్స్ఫార్మ్. ఆమె రూపాంతరం చెందుతాం. విన్నారా? మంటి ఘటము అపవిత్రత కడగబడి పరిశుద్ధత అనే అలంకారం ధరించుకోవడం జరుగుద్దండి. యేసు రక్తం నీలో చేసే గొప్ప కార్యం ఏంటంటే నేను పరిశుద్ధునిగా మారుస్తుంది, అంటే దైవత్వంలోనికి తీసుకెళ్తుంది. ఆమె యేసు రక్తం నీలో చేసే అద్భుతమైన కార్యం ఏంటంటే అపవిత్రుడైన ఒక మనిషిని పవిత్రమైన మార్గంలోనికి, అనగా దైవత్వపు లక్షణాల్లోకి తీసుకెళ్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సంఘం అంటేనే పరిశుద్ధులుగా ఉండటకు పిలవబడిన వాళ్ళు. ఆమె సంఘంలో ఏమి నేర్చుకోవాలా? ఆ పరిశుద్ధత ఎలా ఉంటుంది, ఆ పరిశుద్ధత ద్వారా నాకేంటి లాభం, నేను ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా సిద్ధపడాలి, అవన్నీ కూడా నేర్పే బడి దేవుని మందిరం అండి. పిల్లరా, కొన్ని మంచి నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. ఆయన మనల్ని పరిశుద్ధమైన పిలుపులో పాలుబొందుటకు పిలువబడుతున్నాం. పరిశుద్ధమైన పిలుపు అది. ఆమె పరలోక సంబంధమైన పిలుపులో పాలుబొందుటకు పిలువబడిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఎవరు? పరలోక సంబంధమైన పిలుపులో పాలుబొందుటకు పిలువబడినటువంటి పరిశుద్ధులం. ఆమె వాళ్ళతో ఆయన మంచి మాట చెప్తున్నాడండి. ఏంటది? ఈ పరిశుద్ధులతో, ఇంతకు నేను పరిశుద్ధుణ్ణి అన్నవాళ్ళు చేతుల తల్లిలో చెప్తారా? అందరు కాదు, ఎవరైతే యేసు రక్తం చేత కడగబడి ఆ రక్తం నీలో ప్రవహిస్తూ ఎస్ ఐ యామ్ ఏ హోలీ మ్యాన్ అన్నవాళ్ళే. నేను తెలుగు అరవా మాట్లాడేది చెప్పలే. యేసు రక్తం నన్ను కడిగింది, యేసు రక్తం నాలో ఉంది, నేను పరిశుద్ధుడిగా మార్చబడ్డాననే ఓ మంచి మనసాక్షి ఉంటేనే నేను కళ్ళు మూసుకుంటున్నా. చెప్పండి హల్లెలూయా. ఎందుకు వచ్చిన గొడవ? ఆయన కళ్ళు చూసి కళ్ళు తెరిచి అన్నిందని లెక్క పెడతాడు అనుకుంటున్నారు. నీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనపడాలా? పరిశుద్ధుడుగా. ఆమె ఈ పరిశుద్ధులతో ఆయన ఏమంటాడంటే, మనం ఒప్పుకొనిన దానికి మొట్టమొదటి అపోస్తులుడు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసు క్రీస్తే. అపోస్తులుడు అంటే అర్థం ఏంటంటే పిలవబడాలి, పంపబడాలి. ఆమె దేవుని చేత పంపబడిన వ్యక్తే అపోస్తులుడు. ఎవరు పడితే వాళ్ళు అపోస్తులు. అది అందరికి వర్తించదండి, కొందరికే. ఈ అపోస్తుల క్రమంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసు. అందుకే దైవజనుడు ఏమంటాడంటే, ఆమె మన ప్రభువును గూర్చి హెబ్రీ గ్రంథకర్త చెప్తున్న మాట ఏంటంటే,
అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద మీ లక్ష్యం ఉంచండి. లక్ష్యం ఆమె మీ గురి. అప్పుడెప్పుడో చిన్నప్పుడు కథ, ఓ విలువిద్యకారునికి గురువుగారు నేర్పుతున్నాడట. శిష్యులందరిని అడుగుతున్నారంట, ఒరేయ్ అక్కడ పావురం ఉంది కదా, మీకేం కనపడుతుందంటే అందరూ అన్నారట, పావురం కనపడుతుంది గురువు గారు అని చెప్పారట. ఒకటి దగ్గరికి వచ్చి నీకేం కనపడుతుందంటే, గురువుగారు పావురం కాదు కానీ దాని కన్ను కనపడుతుంది అన్నాడట. అంటే వాళ్ళ గురి ఇతని గురి వేరు. వీడికి టార్గెట్ ఏం కనపడుతుంది? పావురం కాదు, దాని కన్ను కనపడుతుందట. అలా ఉండాలి, స్పష్టంగా స్పష్టంగా. ప్రియులారా, ఆలోచించేద్దాం. గురి కలిగిన వాడు గమ్యాన్ని చేరతాడు. ఆమె గురి కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా రీచ్ అవుతాం. ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి, గుంటూరు వెళ్ళాలా, నిజామాబాద్ బస్సు ఎక్కి రైట్ విజయవాడ టికెట్ ఇమ్మంటే మెంట్లోడ దిగుముందు అంటాడు కండక్టర్. ఎందుకని? ఇంత బోర్డు పెట్టాం, కళ్ళు కనపడతల్లా, చూసుకుని ఎక్కాలా, దిగా అంటాడు. లేదురా అక్కడి నుంచి రేయ్ నువ్వు దిగురా బాబు ముందు దిగు అని దొబ్బేస్తాడండి. ఎందుకని? ఏ రూటు బస్సు ఎక్కితే అక్కడికి వెళ్తావు. నువ్వు ఎంచుకున్న మార్గం, నువ్వు తీసుకుంటున్న నిర్ణయం బట్టి నీ జీవిత గమ్యం ఆధారపడి ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ చక్కగా చెప్పబడుతున్న మాట, లక్ష్యముంచుడి. ఎవరి మీద? ఆయన ఎవరు? అపోస్తులుడు, ప్రధాన యాజకుడు. ఆమె మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును. మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును. మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరంటే ప్రధాన యాజకుడు, అపోస్తులుడు, మొట్టమొదటి అపోస్తులుడు. ఆయన మీదట లక్ష్యముంచమని గ్రంథకర్త మనతో చెప్తున్నాడు. ఆయన మీద మన లక్ష్యం పెట్టాలి. లక్ష్యం ఆయన మీద గురి పెట్టుకుంటే ఆయన యొద్దకు చేర్చబడతాం. కొన్ని మంచి మాటలు చెప్తాను, శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించండి. లక్ష్యముంచుడి. ఆమె 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 ఏం చేయాలట? లక్ష్యముంచుడి. లక్ష్యం ఉంచండి. ఎందుకు?
ఎందుకు ఉంచాలి? ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తే ఎందుకు అనే ప్రశ్న వస్తే సబ్జెక్ట్ బాగా ఎక్కుద్దండి. చదువు కానీ ఆధ్యాత్మికత కానీ. ప్రశ్నించకపోతే సమాధానం రాదు. ప్రశ్నించే తత్వం ప్రతి విషయంలో ఉండాలి. బాగా విన్నా. భక్తి కూడా అండి గుడ్డిగా చేయొద్దు. భక్తి కూడా గుడ్డిగా చేయొద్దు, అమాయకంగా అసలే చేయొద్దండి. ఎందుకని? చివరి దినాలు మోసం తొందరగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని కొంచెం వివేచనాత్మకంగా వివేకముతో భక్తి చేసే రోజులు. ఎందుకు ఆయన మీద లక్ష్యం ఉంచమని చెప్తున్నాడు ఈ హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త? లక్ష్యము ఉంచకపోతే ఏం నష్టం చెప్తా. ఆయనతోనే ఉన్నాడు, ఆయనతోనే తిరిగాడు. ఎక్స్పెషల్లీ ఈ డబ్బు సంచి ఎవరికి ఇచ్చాడు తెలుసా? ప్రభు ఎవరికి ఇచ్చాడు? వచ్చే కానుకలన్నీ వేసిన సంచిని, ఒరే బాబు కానుకలన్నీ కూడా నువ్వే చూసుకోరని ఎవరికి ఇచ్చాడండి? ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. ఈ డబ్బు సంచి చాలా ప్రమాదం అండి. అందుకని డబ్బులు యొక్క బాధ్యత దూరంగా ఉంటే మంచిది. సమస్త కీడులకి సమస్త కీడుకి అదే మూలం. ఎంత దూరంగా ఉంటే డబ్బులకి అంత మంచిది మనకి. ఒకవేళ ఆ బాధ్యత నీ మీద పడితే ఎంత నమ్మకంగా ఉంటావో, నీ నమ్మకమును బట్టి నీవు దీవించబడతావు. ఆమె పిల్లలు కొన్ని మంచి మాటలు చెప్తాను, ఆలకించాను. ఇక్కడ ఏమంటాడు? ఆయన మీద లక్ష్యం ఉంచాలట. మరి 3.5 సంవత్సరాలు ఈ యోధ ఆయనతోనే ఉన్నాడు, ఆయనతోనే తిరిగాడు. లక్ష్యం చివరికి వచ్చేసరికి ఏమైందంటే మారిపోయింది. అంటే వాడి లోపల ఇంతకీ వాడు ఎందుకు అలా చెడిపోయాడు తెలుసా? వాని లోనికి దురాత్మ వెళ్ళింది. వాని లోపలికి దురాత్మ వెళ్ళి వాడిని అలా ఈడ్చుకు వెళ్ళింది. ఆయనతోనే ఉన్నాడు కానీ లక్ష్యం ఆయన మీద లేదు. కాపరిని కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని చెప్తున్నప్పుడు లక్ష్యం ఆయన మీద లేదు. అతగాడికే కాదు, మిగిలిన వాళ్ళకి కూడా లేదండి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, వీడు నమ్ముకున్న వాడిని అమ్ముకున్నాడు. ఏం చేశాడు? నమ్ముకున్న వాడిని అమ్ముకున్నాడు. కనుక ఏం చేసినాడంటే చివరాఖరికి ఎప్పుడైతే తను చేయకూడని చేశానని రియలైజ్ అయ్యాడో, ఏమండి, ఉరేసుకునే దానికి సిద్ధపడిపోయాడు. తెచ్చుకునేవాడు ఏదో కొంచెం గట్టి తాడాన్ని కొనుక్కో, దరిద్రుడు. విన్నారండి? దరిద్ర బుద్ధి. కొంతమంది కొనుక్కునే కూడా క్వాలిటీ కొనరు. వింటున్నారా? ఇప్పుడు బట్టల దగ్గర కూడా దానికి దీనికి పెద్ద ఒక 500-300 పరక్కు ఉంటుంది అనుకో, ఏందో కోట్లు మిగిలి చేసినట్టు. ఈ క్వాలిటీది కొంటే ఇంక 2 ఏళ్ళు ఎక్కువ వస్తుంది. అలా కాదండి, అంత సీపే. ఈ దరిద్రుడు కూడా అదే. కొనేతాడు కొంచెం క్వాలిటీ కొనుక్కుంటే బతికేవాడేమో, కొంచెం వేలాడుతూ ఉండేవాడేమో. ఈ దరిద్రుడు అందులో కూడా కక్కుర్తి పడ్డాడు కనుక, ఏమండి, కుక్కను కట్టే తాడు తెచ్చితే ఎక్కడ ఉంటాడు మనోడు? విన్నారండి? ఆ ఉరేసుకున్న తాడు తెగట ఎటపడ్డాడండి. మామూలుగా అయితే బొక్కబోర్లు పడాలి, ఈడు మరి కాళ్ళు బరువు ఉన్నాయో ఏంటో ఉల్టా అయిపోయాడు. మరి ఎప్పటి నుంచి తింటున్నాడో ఏంటో బరువు అయిపోయి తల కిందకి కాళ్ళు పైకి అయ్యి పొట్టట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చాడట. దారుణమైన సావండి. ఎవరెత్తను చచ్చినోడు ఎవరు? మామూలుడుగా యేసు ప్రభు శిష్యుడు. వింటున్నారండి? అర్థమవుతుందా? గురి కరెక్ట్గా లేదు. విన్నారా నా ప్రియులారా? గురి కరెక్ట్గా లేకపోతే మన ముగింపు ఘోరంగా ఉంటుంది. గురి కరెక్ట్గా ఉంటే నీ ముగింపు మహిమకరంగా ఉండాలి. మన ముగింపు ఎలాగ ఉండాలండి? మహిమకరంగా ఉండాలి. అందుకని గురి కరెక్ట్గా ఉండాలి. దైవజనుడు చెప్తున్నాడు, యేసు మీద లక్ష్యం ఉంచండి. స్తోత్రం, హల్లెలూయా. కీర్తనకారుడు ఏమంటాడంటే 16వ కీర్తన 8వ వాక్యంలో, 16వ కీర్తన 8వ చరణంలో ఇక్కడ ఒక చక్కని మాట ఆయన చెప్తున్నాడు, విందాం. సదాకాలం నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను,
ఆమె బాగా గమనించాలి. నా గురి నిలుపుచున్నాను. ఎక్కడ? సదాకాలం సదాకాలం నా గురి యెహోవా యందు నిలుపుచున్నా. ఎక్కడ పెట్టాలి గురి? చెప్పాలా? యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను గనుక నేను కదల్చబడను. గురి నిలిపిన వాళ్ళు ఏం గారు? చెప్పాలా? గురి ఆయన మీద ఉంటే ఎన్నొచ్చి కదుపుతున్నా, ఎంతమంది తోస్తున్నా, ఎన్ని శ్రమలు వచ్చి నిన్ను అలజడి చేస్తున్నా. మీకు బాగా అర్థమయ్యేది చెప్పనా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు చక్కని సంగతి చెప్తున్నాడు. గమనిద్దాం. 6వ అధ్యాయం 46వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 6:46. ఇంకెవరికి దొరకలా అమ్మా? లేదా? అయితే లోకాకి వెళ్దాం. మత్తయిలోనే కూడా ఉంది, చదువుదాం. అదే ఇల్లు కట్టేవాడమ్మా. 7వ అధ్యాయం మొత్తం. సర్లే, ఏదైతే ఏమైంది. 7:24. 7:24. ఈయన మాటలు విని వాటి చొప్పున చేసేవాడు ఎలా ఉంటాడంటే, అలాగే లోకా కూడా చక్కగా రాస్తాడు అదే విషయాన్ని. 6:46, 48. ఎట్టినారండి? 47లో ఏముంద? నా యొద్దకు వచ్చి. ఆమె మనం ఏం చేయాలా? ప్రతి ఆదివారం లేదా ఏ కూడికున్నా సరే ఆయన యొద్దకు రావాలి. చెప్పే కదా, ఆయనకి ఇష్టమైన వాళ్ళు పిలుస్తాడు. వాళ్ళ దగ్గరికి వస్తే, ఆయన దగ్గరికి వస్తే విన్నారండి, ఆయన మాటలు వినగలుగుతాం. ప్రతిదినం ఆయన మాటలు వింటాం. విన్నవాళ్ళు ఎలాగుంటారు లైఫ్లో? చెప్పాలి. అది నీ జీవితంలో ఏది వస్తున్నా, ఏది ఉన్నా నువ్వు ధైర్యంగా ఉండాలి. ముందు సాధించాలంటే, దేన్నైనా జయించాలంటే ముందు నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇది యుద్ధ రంగం. లోకమే యుద్ధ రంగం, బ్రతకటమే యుద్ధ రంగం. మన లైఫే ఎలాంటిది? యుద్ధ రంగం. యుద్ధంలో ఉన్న సైనికుడు అధైర్యపడకూడదు. ఎప్పుడు కూడా ఆఖరి క్షణం వరకు ఎలాగ ఉండాలండి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటేనే యుద్ధం చేయగలుగుతాం. పిరిగితనం వచ్చిందా, పారిపోవటం వెనక్కి, సావు మీదకు వస్తుంది. బాగా ఆలకించండి. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు ఎలా ఉంటాడంటే, క్రమం. మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మన దగ్గరికి రాకూడదు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంటే దేవుని సన్నిధికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఆమె నా యొద్దకు వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? అందరు వింటున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. రైట్. ఆఫ్లైన్లో లేరు కదా, ఆన్లైన్లో ఉన్నారు కదా, స్తోత్రం. ఓకే. నా యొద్దకు వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? నా మాటలు శ్రద్ధగా విని వాటి చొప్పున మీరు బయట చేయాలి. ఆమె అలా చేసినట్లయితే మీరు ఎలా ఉంటారంటే, చెప్పాలి, త్వరగా చదవాలి. 48. వాడు ఇల్లు కట్టేవాళ్ళని, ఎట్లా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎట్లా చెప్పాలి. భక్తిని కూడా లోతుగా వెళ్తేనే నీళ్ళు నిలబడుతుంది. అర్థమవుతుందండి? భక్తి జీవితం కూడా లోతుకి వెళ్తేనే నిలబడుతుంది. పై భక్తి పరులు ఒక రోజున కింద పడిపోతారు, కూలిపోతారండి. నా మాటేనా? లోతుగా త్రవ్వి. ఆమేన్. ఆ బండెవరు? క్రీస్తే. ఆ బండెవరండి? క్రీస్తే. క్రీస్తు యేసు మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలా? బండ మీద కట్టబడాలి. బండ మీద కట్టబడినట్లయితే ఆ బండ మీద కట్టబడిన ఇంటి మీదకి ఏమేమి వస్తాయి?
పక్కింటికి మీదకి ఎందుకు వెళ్ళా? పక్కింటికి ఎందుకు వెళ్ళలేదండి? ఇల్లే కనపడిందా ఆ వరదకి? ఈ వరదకి ఇల్లే బాగా కనపడింది. అవును, వచ్చిందే నిన్ను కొట్టడానికి. ఎట్టున్నారా? నువ్వు నిజంగా భక్తి చేస్తే, నిజంగా ఆత్మీయతలు ఎదుగుతుంటే ఖచ్చితంగా వరదలు వస్తాయి. విన్నారా? అక్కడ ఏమంటాడు భక్తుడు? నేను యెహోవా యందు సదాకాలము గురి నిలిపి ఉన్నాను గనుక నేను కదల్చబడను. ఆమె ఇక్కడ కూడా యేసు ప్రభు దాన్ని వివరిస్తూ చెప్తున్నాడు. ఇది బండ మీద కట్టబడిన ఇల్లు. ఆమె నీ కుటుంబం కావచ్చు, నీ ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, బండ మీద నువ్వు కట్టబడి ఉంటే ఓకే, నీ మీదకి వరదలు వస్తాయి, కొన్ని వరదలు. ఇంకా చదవాలి, త్వరగా చదవాలి, ఏళ్ళు అక్కడే ఉండాలి. వరదలు ఆ ఇంటి మీదకి వచ్చినాయి, ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టింది. ఆమె ఎట్లా ఎప్పుడు కదిలించబడదు? బాగా కట్టబడాలి. ఎట్లా? బాగుగా కట్టబడాలి. దేనిలో? బండ మీద నువ్వు కట్టబడితే, నీ జీవితం కట్టబడితే, ఏ వరద వచ్చినా, ఏ తుఫాన్లు వచ్చినా, ఎంతమంది వచ్చి నేను కదిలించాలనుకున్నా నిన్ను కదల్చలేరు. అందుకే అంటాడు సదాకాలం యెహోవా యందే నమ్మిక ఉంచి ఉన్నా గనుక నేను కదల్చబడను. ఆమె గురి నిలిపిన వాళ్ళు కదల్చబడరండి. శ్రమ వచ్చినా, అవమానాలు వస్తున్నా, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నా, అలా వస్తాయి, ఇలా వెళ్ళిపోతాయి. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఉన్న కష్టం మరలా నువ్వు కావాలన్నా కనపడదు. చూసారా? ఎవరు ఆమె అంటే కష్టాల కాపురం చేద్దాం, కష్టాల్లోనే కలకాలం ఉందామన్నా? నేను చెప్పే మాట అర్థమవుతుందా లేదా? ఈ రోజున నువ్వు చూస్తున్న కష్టము ఇక మీద కావాలన్నా కావాలనుకుంటున్నారా ఏంటి? కనబడకుండా పోవునుగాక. ఆమె ఎందుకని? ఒక పీరియడ్, అది ఒక టైం, ఒక కాలం. అది 107వ కీర్తనలో భక్తుడు అంటే చదవద్దు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలోంచి విడిపించెను, తప్పించెను. ఆమె ఏ కాలంలో? ఏ కాలం అది? కష్టకాలం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, కొన్ని మాటలు చెప్పి ముగిస్తారు, బాగా ఆలకించాలి. గురి నిలపాల, లక్ష్యం ఉంచాలి. లక్ష్యం వాళ్ళు చాలామంది నష్టపోయారు. ఆయనతోనే ఉంటూ, ఆయనతోనే తింటూ, లక్ష్యం లేదు. లక్ష్యం, కొన్ని మాటలు చెప్తా, ఆలకించాలి. చదవండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. మనం కూడా అంటే మన పితరులు ఎంతోమంది, మన పితరులు ఎందుకు నిలబడగలిగారు, ఎందుకు అద్భుతమైన ఆత్మీయ జీవితం ఈ భూమి మీద చేయగలిగారంటే, ఈ లోకంలో సులువుగా పడేసి కొన్ని చిక్కులు ఉన్నాయి. అందుకే ఈ గ్రంథకర్త చక్కగా రాస్తూ అంటాడు, మనము కూడా ఏమంటాడు? ఏం విడిచిపెట్టాలమ్మా? మనము కూడా ప్రతి భారం, అప్పుల భారం, అనారోగ్య భారం, పిల్లల భారం. కొంతమంది పిల్లలు వాళ్ళకి భారం అయిపోయారు. ఎప్పుడు దించుకుంటామో. అవునా? ఏది పిల్లల్ని కనీ పెంచేది కూడా ఒక భారమేనా? విన్నారండి? పిల్లల చదువులు కొంతమందికి భారం, మీరు చేస్తున్న ఉద్యోగం భారం. ఏదైనా కూడా భారం అనుకుంటే అది భారమే. ఏం చేయాలి? దాన్ని ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టాలి. మనం వేటిని వదలాలా? ప్రతి దాన్ని నెత్తినేసుకుని తిరగకూడదు. నా అప్పులు, నా పిల్లల భారం, విన్నారా? అన్ని దేవుని మీద వేయాలి. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. ఇన్ని వాక్యాలు వింటున్నాం కదా, ఎందుకు నీ మీద తిరుగుతున్నావు? ఆ పక్కన పెట్టాడు, విడిచిపెట్టి నీతో చెప్పబడుతున్న ఒక విలువైన మాట ఏంటంటే,
దైవజనుడు చెప్తున్నాడు, ఏనండి, ప్రతి భారాన్ని, ప్రతి సులువుగా చిక్కుపెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసుని గురిగా పెట్టుకుని, లక్ష్యంగా పెట్టుకుని ఆయన చూస్తూ, హల్లెలూయా, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెం. ఇంతకుముందు చెప్పాను యుద్ధ రంగం అని. ఇంకొక మాట ఏమని చెప్పబడుతుందంటే, ఇది ఒక పరుగు పందెం. నువ్వు పరిగెత్తగలిగితే అంత బహుమానం, నువ్వు ఎంత పరిగెత్తగలిగితే అంత కౌంటింగ్ ఉంది. ఇది పరుగు పందెం. ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి, పక్కన పెట్టి నీవు ఆయన వైపు చూస్తూ ఆయన్ని గురిగా పెట్టుకుని ఆయన యొద్దకి పరిగెత్తాలి. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెమందు నువ్వు ఎలాగా ఓపికగా పరిగెత్తాలి. ఎట్లా పరిగెత్తాలండి? ఆత్మీయ జీవితానికి ఏం ఉండాలా? ఓపిక ఉండాలి. కొంతమందికి 7 శుక్రవారాలు 3 మంగళవారాలు కానీ కార్యం అవ్వకపోతే ఏసు రక్త ఇదేం సంఘం, పాడు సంఘం, అక్కడెక్కడో వెళ్తే టచ్ అంటున్నాడంట, అంటాడంట. ఓరు బాబోయ్, అక్కడికి వెళ్ళిపోయి కింద పడిపోతే నాకు పట్టిన దరిద్రం అంతా పోతుంది. భ్రమ. నీవు ఆయన మీద గురి పెట్టకపోతే, వింటున్నారండి, గురి కలిగి ప్రయాణం చేయకపోతే గమ్యానికి మనం వెళ్ళలేం. ప్రియులారా, ఇక్కడ దైవజనుడు ఏమంటాడంటే, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కొన్ని ఉంటాయి. అలాగే నీ మీద ఉన్న భారాలు వాటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త యేసు ఎవరు? మన విశ్వాసానికి ఆయన తండ్రి. ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయన లక్షణాలు నేర్చుకోవాలి. యేసయ్య విశ్వాసాన్ని ఈ భూమి మీద నువ్వు కనుక నేర్చుకోగలిగితే, వింటున్నారండి, నీకంటే అద్భుతమైన శక్తి కలిగిన వాడు ప్రపంచంలో ఎవడు? యేసయ్యకున్న విశ్వాసం నువ్వు నేర్చుకోగలిగితే ఆయనలోంచి. అందుకే గ్రంథకర్త అంటాడు, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడైనా యేసయ్యని నీవు లక్ష్యంగా పెట్టుకుని, గురిగా పెట్టుకుని నీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికగా నువ్వు పరిగెత్తాలా. ఆమె ఆయన ఎలా పరిగెత్తాడట? అది తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయన పరుగు పందెం అది. విన్నారా? రైట్. మరొక మాట చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం, మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వాక్యాన్ని చూద్దాం. వింటున్నారా? ఈ ఆత్మీయ జీవితం అనేది ఒక పరుగు పందెం, రన్నింగ్ రేస్. అందరూ పరిగెడతారు కానీ బహుమానం కొందరికే. ఫస్ట్, సెకండ్, థర్డ్. పరుగు పందెమందు, రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు కూడా బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి. ఆమె మన పరుగు దేని కొరకు? 25. ఈ పరుగు పందెంలో ఉన్న వాళ్ళు ఎలాగుండాలా? విన్నారా? ఎక్కువ తినకూడదు. అంటే నేను వేరుగా అనుకోండి, ఈ గేమ్స్ ఆడేవాళ్ళు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఏది పడితే అది తినరండి. వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి. మరి నీకేది నియమం? విన్నారా? ఏది పడితే అది అనొచ్చునా అండి? ఇప్పటికి తగ్గిందిలేండి. ఒక అప్పట్లో అయితే విన్నారా, ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆడు కానీ 6 గంటలు లైట్ వేస్తే, ఆర్టీసీ బస్సులో 6 అయితే ఆడు లైట్లు వేస్తాడు కదా, ఆడేమో అంటాడు, ఆడు తెంగరోడు. నీకేమైంది? వాళ్ళు అనగానే అందరూ పెట్టే పనే. ఏంటది? ఎక్కడిది ఇది? విన్నారండి? వెలుగుకి దండం పట్టాడు. వెలుగు వచ్చింది కాబట్టి. విన్నారా? ఇది ఆర్టిఫిషియల్ వెలుగుకి ఎంత దండం పెడుతున్నావే, నిజమైన వెలుగు ఉన్నాడు కదా, ఆయనకి ఎంత దండం పెట్టాలి మనం? ఆమె దేవుని పిల్లలారా, ఆలోచించేద్దాం.
ఏదో అందరూ పోతున్న దారిలో కాదు, నీ మార్గం ప్రత్యేకమైనది. ఆమె పరుగు పందెములో ఓపికగా పరిగెత్తేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వింటున్నారండి? క్రైస్తవ్యం అనేది నియమ నిబంధనలతో కూడిన భక్తి. ఈ పరుగు పందెలు పరిగెత్తేవాడట అన్ని విషయాలు ఎలా ఉండాలా చెప్పాలి. బట్టల విషయం కానీ ఏమండి, అలంకార, ఎవరు మాట్లాడలేదు చూసారా, చెప్పరే? అన్ని విషయాలు ఈ పరుగు పందెలోకి పరిగెత్తే వాళ్ళు ఎలాగ ఉండాలండి? అన్ని విషయాల్లో చెప్పాలా. ఎట్లా? అది బంగారం పెట్టుకోవద్దని నేను ఎందుకంట, మీకున్నదాన్ని కాదంటానా? నా పిల్లలు ఐశ్వర్యవంతులు వచ్చి నాకని సంతోషం ఎవరండి? ఆమె అన్ని విషయాల్లో ఎన్నున్నా చెప్పాలి. అమ్మా, మితం, అలంకారం కానీ, తిండి విషయం కానీ, ఏమండి, డబ్బుల విషయం కానీ, ఎంతున్నా మితం. నిద్ర కూడా ఎట్ట, కొంతమందికి రాత్రికి పగలు తేడా ఉండదు. వింటున్నారా? కొంతమందికి అదొక యోగం. వింటున్నారు? అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలండి? మితముగా ఉండాలి. పరుగు పందులు పరిగెత్తే వాళ్ళు ఎలాగ ఉండాలా? అన్ని విషయంలో మితంగా ఉంటూ, వాళ్ళైతే క్షయమగు కిరీటం కొరకు పరిగెడుతున్నారు, కానీ మనమైతే అక్షయమగు కిరీటము కొరకు ఆమె ఎందుకు తగ్గించుకుంటున్నామంటే మాకు అక్కడ ఉంది కిరీటం. ఆమె లోకస్తులు వేరు, మనం వేరు. వాళ్ళ ప్రవర్తనలు వేరు, వాళ్ళ అలంకారాలు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, మనం వేరు. కనుక ఈ పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళు ఎలాగుండాలంటే అన్ని విషయములలో మితముగా ఉండాలి. ఆమె హల్లెలూయా. ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం చదువు. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని ఏమంటాడు? పిలుపునకు తగిన బహుమానం పొందాలని గురి యొద్దకు నువ్వు ఇప్పుడు పరిగెత్తే రోజులని. ఎవరు పడిపోతే నీకు అనవసరం, నువ్వు పరిగెత్తు. ఆమె పరిగెత్తుచున్నాను. సహోదరులారా, ఇదివరకే పట్టుకునే ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం, క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నా. మన లక్ష్యం విన్నారా? వాళ్ళు పడిపోయారని, వీళ్ళు జారిపోయారని, వీళ్ళే వెనకబడి, ఎవరిని గురించి అనవసరం. నీకు నీ యాత్ర, నీ ఆత్మీయత నీకు లెక్క. ఈవేళ నేను చెప్తున్న మాట బాగా గమనించండి. అపోస్తులుడు, ప్రధాన యాజకుడైన యేసు మీద ఎందుకు లక్ష్యం ఉంచాలంటే ఆయన మన గురి గనుక. ఆయన మీద ఎవరైతే గురి సదాకాలం నిలుపుతారో, భక్తుడు తన సాక్షి చెప్తా అంటాడు, ఎన్నడూ కదల్చబడను. ఆమె హల్లెలూయా. కదల్చబడను. స్తోత్రం. కదల్చబడరు. చాలామంది కదిలిపోతున్నారు. లక్ష్యం మారకూడదు, లక్ష్యము దెబ్బతినకూడదండి. లక్ష్యం ఉంచుడి. యేసయ్య మీద లక్ష్యం ఉంచి ఎవరైతే పరిగెడతారో వారికి అక్షయమైన కిరీటం, వింటున్నారా? అక్షయమైన కిరీటం మన కొరకు అక్కడ సిద్ధంగా ఉంది. మరొక మాట చెప్పి ముగిస్తాను, బాగా ఆలకించాలి. లక్ష్యము మారకూడదు. నీ లక్ష్యం ఏంటి? 100 కోట్లు సంపాదించాలన్నా? నీ లక్ష్యం ఏంటి? ఒంటి నిండా బంగారం సంపాదించాలన్నా? ఇవి లోకస్తుల యొక్క టార్గెట్స్. మీకు తెలుసో తెలియదు, ప్రతి కంపెనీ టార్గెట్, ప్రతి ఉద్యోగంలో కూడా ఏమున్నాయి? టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్ రీచ్ అయితేనే నీకు ఉద్యోగం, లేకపోతే బాబుకి సార్లే గెలిపోమంటారు.
ఎందుకని? లక్ష్యము కలిగిన వాడు కష్టపడతాడు. లక్ష్యము కలిగిన వాడు అన్ని విషయాల్లో మితంగా ఉండగలుగుతాడండి. లక్ష్యము కలిగిన వాడు దాని కొరకు రాత్రింబగళ్ళు ఆలోచించడం ప్రారంభిస్తాడు. లక్ష్యము లేకపోతే దెబ్బతింటాం, లక్ష్యము లేకపోతే నష్టపోతాం. అందుకే దైవజనుడు చెప్తున్నారు, ప్రధాన యాజకుడు అపోస్తులుడైన యేసు మీద మీ లక్ష్యము ఉంచండి. ఆమె యేసయ్య మీద లక్ష్యం ఉంచినట్లయితే ఈ పరుగు పందెంలో నువ్వు ఓపికగా పరిగెత్తగలుగుతావు. ఈ పరుగు పందెంలో నువ్వు కిరీటము కొరకు ప్రయాసపడగలుగుతావు. లక్ష్యం ఉంచినట్లయితే విశ్వాసములో కొనసాగించబడతావు. ఆమె లక్ష్యం కదల్చనివ్వదు. ఈ లోకం ఎన్ని రకాలుగా ఎంతమంది వచ్చి నిన్ను టెంప్ట్ చేయాలని అనుకుంటున్నా నువ్వు కదల్చబడలేవు. మంచి మాట చెప్పి ముగిస్తా. 119వ కీర్తన 100వ వాక్యం. 119 ఏంటి? ఒక చక్కని మాట అండి. నీ ఉపదేశము నేను లక్ష్యము చేయుచున్నాను, లక్ష్యముంచి ఉన్నాను. ఆమె అంటాడు, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను గనుక నాకు వృద్ధులకు మించిన జ్ఞానం, వృద్ధుల కంటే జ్ఞానం, విశేషమైన జ్ఞానం నాకు కలదు. జీవితాన్ని కాసి వడపోసిన వాళ్ళు వృద్ధులు. వాళ్ళకు మించిన జ్ఞానం అట. వాళ్ళకి మించిన విశేషమైన జ్ఞానం నాకు కలదు. ఎలా వచ్చిందంటే నేను ఆయన ఉపదేశముల మీద లక్ష్యం పెట్టా. పిల్లరా, వాక్యము వేరు, ఉపదేశం వేరే. వాక్యం ఎవరైనా చదవగలరు, ఎవరైనా వివరించగలరు, చెప్పగలరు. కానీ ఉపదేశం చెప్పాలంటే ఆత్మ కలిగిన వాడై ఉండాలి. పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళే ఉపదేశాన్ని చెప్పగలరు. ఎందుకంటే వాక్యంలో ఉన్న లోతు అర్థం కావాలంటే ఆత్మ సహాయం కావాలి. ఆత్మ పొందిన వాడే ఆ లోతైన విషయాలు వెలికితీసి ప్రజలకు చెప్పగలిగిన వాడు. ప్రియులారా, నీకు వాక్యము మంచిదే కావాలి, కానీ ఇక్కడ భక్తుని సాక్ష్యం దేని మీద లక్ష్యం పెట్టాడట? తను నేర్చుకుంటున్నటువంటి ఉపదేశముల మీద లక్ష్యం ఉంచుచున్నాను. గనుక నాకేం కలిగిందంటే వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానం. పిల్లరా, ఎవరైతే యేసయ్య మీద లేదా ఆయన ఉపదేశం మీద లక్ష్యం ఉంచుతారో, వింటున్నారా? ఒక ఆమె ఆయన మాటలను బాగా విందండి. ఆయన చెప్తున్న మాటలను బాగా విన్న తర్వాత ఆమె గుర్తుపట్టింది, నువ్వు మామూలు మనిషి కాదయ్యా, ప్రవక్తవి అని గుర్తుపట్టింది. ఎలా గుర్తుపట్టింది? విన్నటువంటి మాటలను బట్టి. అయితే ప్రవక్తవు కదా, అసలు ఆరాధన ఎలా అని కొన్ని విషయాలు ఆమె డౌట్లు క్లారిఫై చేసుకుంది. ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలంటే యేసు ప్రభు చాలా విషయాలు ఆమెతో మాట్లాడిన తర్వాత ఇక ఆమె జీవజలాల దగ్గరికి వచ్చేసింది. ఆ టాపిక్ 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో, అమ్మా నేను ఇచ్చే నీళ్లు కనుక నువ్వు తాగితే, ఇంత దూరం వచ్చావు నీళ్ళ కోసం, నా మాటిను నీకు మరలా ఆదాహం కాకుండానట్లుగా జీవజలం ఇస్తానంటే, అయ్యా అవేవో ఇచ్చే బాబు, మరలా ఇక్కడికి రాకుండా నేను తాగేస్తానంటే, అయితే నీ పెనిమిటిని తీసుకురా అని చెప్పాడు. అప్పుడు ఆమె గడగడ వణికిపోతాయ్యా, ఏం చెప్పుకునేది బాబు, నా బ్రతుకు చెప్పుకోలేని బ్రతుకు, సో అని చెప్తే, నువ్వు నిజమే చెప్పావు, నువ్వు నిజమే ఒప్పుకున్నావు కనుక అమ్మా ఇక పాపం మానే, విడిచిపెట్టు అని కొన్ని మంచి మాటలు, యేసయ్య మాటలు విందండి. విన్న తరువాత విన్నారండి, వాస్తవానికి అక్కడ నీళ్లు తాగలేదు ఆమె. వాస్తవానికి ఆమె ఏమంటుంది, ఈ నీళ్ళు ఏమి నీళ్ళు అనుకుంటున్నావు, మా తాత ముత్తాత యాకోబు తవ్విన బావిది. యాకోబు గారు తవ్విన బావి దగ్గరికి ఈ కనాను స్త్రీ వచ్చేసిందండి. ఈమె వచ్చి
గర్వంగా చెప్పుకుంటుంది నీళ్ల గురించి. ఆయన అంటాడు, పిచ్చిదానా, ఈ నీళ్లు తాగితే మరలా యాకోబు దాహమే అవుతుంది. యాకోబు ఎట్టంటోడు, పెద్దదాన్ని ఇచ్చి చేశాడుగా, ఏదో కర్మ గాలిపోయిందని అనుకోవచ్చా? మరలా దాహం. 1+1 ఆఫర్. మాట్లాడండి, అర్థమైతే స్తోత్రం. ఏదో గుడ్డుదో మెల్లదో ఏదోటి అయిపోయింది కర్మ అని అనుకోవచ్చా? నాకు అదే కావాలి, అదే కావాలి. మరి ఇదేం చేస్తావు? ఇది కూడా పెట్టుకుంటా. విన్నారండి? అంటే అర్థం ఏంటి? శరీరాశ, శరీరాశ. అందుకే ప్రభు ఆమెని ఆ మనస్తత్వంలోంచి బయటికి తీసుకురావటానికి ప్రభు చెప్పారు. ఒక విలువైన సత్యం చెప్తే విన్నారా, ఆమెకి జ్ఞానం కలిగింది. ఆమె ఇది ఎవరో చెప్తే కాదు, ఆధ్యాత్మికమైన విప్లవాత్మకమైన ఆలోచనలు కలిగినప్పుడే మనిషి సత్యాన్ని గ్రహించగలుగుతారు. వెంటనే ఆమెట కొండను విడిచిపెట్టి వెళ్ళి సువార్త చెప్పి వస్తుంది. ఎవరు? సువార్త చెప్పడానికి కూడా సరిపోని మనిషి వెళ్ళి సువార్త చెప్పి వస్తుంటే 4వ అధ్యాయంలో చదవరే, 4వ అధ్యాయం 28 నుంచి చదువుమా. నేను చేసిన పాడు పనులన్నీ నాతో చెప్పాడు. ఆయన క్రీస్తు కాడా? మీరు రండి, నా మాట నుండి, ఆయన క్రీస్తు వచ్చాడు అని చెప్పి యేసును గురించి ఆమె ప్రకటించింది. అప్పుడు అమ్మా 39 చదువు, 39. ఆమె చెప్పిన మాటలను బట్టి విన్నారా, ఆమె మాటకి ఆ ఊర్లో విలువ లేదు, ఆమె మాటకి ఊర్లో గౌరవం. ఎప్పుడైతే ఆమె జీవితాన్ని తనంతట తాను మార్చుకుందో, ఆమె చెప్పిన మాటలను బట్టి అనేకులు ఆయన యందు ఆమె ఈ అనుభవం మనకి రావాలి, ఈ అనుభవం మనకి కావాలి. ఏ అనుభవం అంటే, నీ మాటలో ఒక శక్తి కావాలి. నువ్వు చెప్పే మాటలకి దైవశక్తి తోడై ఉండాలి. అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది యేసు ఎవరో. ప్రియులారా, ఆలోచించండి. ఇవన్నిటికీ మూలం ఎక్కడి నుంచి అంటే, యేసు మీద లక్ష్యం ఉంచితే, ఆయన మాట విని ఆ చొప్పున చేస్తే నీ పునాది కదలదు, నీ గృహం, నీ ఇల్లు క్షేమంగా ఉంటుంది. ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తే వరదలు రావచ్చు, తుఫాన్లు రావచ్చు, గాలి వడివడిగా విసిరి కొట్టినా పునాది గట్టిగా ఉంది కనుక ఆ ఇల్లు కూలిపోలేదు. ఆమేన్. గనుక దైవజనుడు చెప్తున్నాడు ఒక అద్భుతమైన మాట. ఏంటంటే, మన ప్రధాన యాజకుడు అపోస్తులుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. ఎవరి మీద లక్ష్యం పెట్టాలా? నీ టార్గెట్ ఎవరు? నీ గురి ఎవరు? నీ గమ్యం ఎవరై ఉండాలా? యేసు. ఆయన మీకు లక్ష్యమై ఉండునుగాక. ఆమేన్.